స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం కొత్తగా ఈ నెల 29న రానున్నటువంటి దేవరా సినిమాలోని విడుదల చేసిన 3వ పాట మీద విశ్లేషణ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన విశ్లేషణకి, సినీ క్రిటిక్గా ఈ విశ్లేషణకి మీరు కొంచెం గమనించాలి. ఇందులో 3వ పాట దావూది అనే సాంగ్ ఉంది. యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. 1 మిలియన్ వ్యూస్కి ఏదో వెళ్ళిపోయింది, చాలా ఎక్కువే వెళ్ళింది. పాట కూడా చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఇద్దరు కలిసి చేసినటువంటి డ్యూయెట్ సాంగ్ కూడా బీట్ చాలా బాగుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని నేను గమనించిన అంశాలు చెప్తాను. ముఖ్యంగా ఇందులో కొంత ఇది అరబిక్ ట్యూన్ని పోలి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ మ్యూజిక్ ఎన్నో సినిమాల నుంచి కంపోజ్ చేస్తున్నప్పుడు రకరకాలుగా అలా మిక్స్ అవుతూ ఉండడం, కాంబినేట్ అవుతూ ఉండడం, దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక పాట విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆయన స్టామినా అంతా ఉపయోగించి చాలా బాగా స్టెప్లు వేశాడు అనే విషయాన్ని ఆ పాట చూస్తున్నంతసేపు మనం గమనించగలుగుతాం. చాలా చాలా అద్భుతమైనటువంటి స్టెప్స్ బాగున్నాయి. మేబీ అవి కూడా కొన్ని సినిమాల్లోంచి, జైలర్ అనే దాంట్లోంచి, ఇంకా ఇంకో సినిమాలోంచి, వీటిలోంచి తీసుకున్నారు అన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తున్నప్పుడు కొన్ని మూమెంట్స్ అటు ఇటు కలుస్తూ ఉంటాయి. దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇక 3వ పాయింట్కి వస్తే జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తోటి పోటీ పడలేకపోయింది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ పాటని మీరు చూస్తున్నంతసేపు పాటలో బిగినింగ్లో కనిపించినప్పుడు ఇద్దరు కనిపించి ఎన్టీఆర్ ఎక్కువ స్టెప్పులు వేసేటప్పుడు సోలోగా అతన్నే ఎక్కువ చూపించారు. అతని వెనకాల సహాయకులు డ్యాన్స్ చేసేటువంటి వాళ్ళని ఎక్కువ చూపిస్తున్నారు. తర్వాత మళ్ళీ ఆమె కాంబినేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆమె ఈయనతో కలిపేలా చూశారు. అంతే తప్పితే అతని యొక్క పర్ఫార్మెన్స్ సెపరేట్గానే ఎక్కువ చూపించడానికి ఈ పాటలో ప్రయత్నం చేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అవడం, ఇంత మునుపు అన్ని సినిమాలు ఎన్నో సినిమాల్లో కూడా చూపించుకోవడం, సేమ్ ఇక్కడ కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా స్టెప్లు వేశాడు. జాన్వీ కపూర్ పర్వాలేదు, కానీ జూనియర్ ఎన్టీఆర్కి అంత ఖచ్చితమైనటువంటి స్పీడ్గా స్టెప్స్ వేయలేకపోయిందన్నది ఇద్దరితో కలిపి చేస్తున్నప్పుడు ఆమెకే మీరు ఖచ్చితంగా గమనిస్తే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇక ఇందులో పదాలు కూడా ఈసారి కొన్ని పాటల్లో మ్యూజిక్ ఎక్కువ డామినేషన్ ఉండి పదాలు వినిపించవు, కానీ ఇందులో మీకు పదాలు కూడా వినిపించాయి కొంచెం బాగానే ఓవరాల్గా అనమాట. కొర్రమీన నిన్ను కోరుకుంటా ఇయ్యాల పొయ్యి మీద మరిగిందే మసాలా అని అన్నప్పుడు అది ఖచ్చితంగా మనకి ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి వినిపించేలాగా ఆ పాట బీట్తో పాటు ఆ పాటతో వినిపించే కొన్ని పాటలు సంగీతం డామినేట్ చేసేస్తూ ఉంటుంది, మనకి పదాలు వినిపించావు అనమాట. ఇది మనకి పదాలు నేను ఆశాంతం పాటని విన్నాను, బాగానే ఉంది. అంటే లిరిక్స్ అవి కూడా చక్కగా వాళ్ళకి ఆ డ్యూయెట్కి రాయదగినటువంటి పదాలతోటే రాయడం జరిగింది. అలాగే హమ్మింగ్లోకి వచ్చినప్పుడు కిళికిళియే కిళికిళియే కిళియే కిళియే కిళికిళియే కిళికే కిళియే. ఇది భాషకు సంబంధించి మనం అర్థాన్ని చూసుకుంటే ఏం ఉండదు. ఇది కేవలం హమ్మింగ్ కోసం ఇలా చాలా సినిమాల్లో చేస్తూ ఉంటారనుకోండి, అలాగే దీన్ని తీసుకున్నారు. అఫ్కోర్స్ దీనికి ఒక మంచి స్టెప్పింగ్ ఇవ్వడానికి వీలు పడుతుంది అని అనుకుని దాన్ని మేబీ ఎక్కడో వేరే కంట్రీస్లో ఇలాంటివి వాటిని అలాంటి వాటిని కూడా తీసుకుని ఉండొచ్చు అనమాట. అలాగే దావూది దావిరే వాదిరే దావూది వాదిరే వాదిరే, ఇది కూడా కేవలం అర్థం ఏమి ఉండదు, కేవలం ఇది ఒక బీట్కి బాగా పనికొస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి స్పీడ్ డ్యాన్స్ చేసేటువంటి వీటిలోనూ దీన్ని చాలా బాగా మనకి ఎలివేట్ అవ్వడానికి, హీరో బాగా ఎలివేట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే కొంతసేపు స్క్రీన్ మీద డ్యాన్స్ని ఎక్కువసేపు చూపించడానికి వీలవుతుంది అనమాట. అందుకోసం ఈ హమ్మింగ్ అనేటువంటిది ఏదైతే పెట్టుకుంటారో ఇవి వాళ్ళకి బాగా బేస్ అవుతాయి అన్నమాట. మామూలుగా చరణాలు పెద్ద ఎక్కువ ఉండదు అనుకోండి. నీ ఏట వాళ్ళు చూపే ఎన్నెల సమ్రాన్ని, నీ నన్ను ఎక్కించేవే పిల్ల రెక్కల గుర్రాన్ని,
ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. ఆ పాట ఒక డ్యూయట్ అన్నప్పుడు హీరోయిన్స్కి సంబంధించి ఉన్నప్పుడు ఇదంతా బాగానే ఉంది. కానీ స్పెసిఫిక్గా కిళి అన్న దగ్గర కానీ దావూది అన్న దగ్గర కానీ అది ఎక్కువసేపు మీరు ఉంచడం జరిగింది. గమనించండి, సంగీత దర్శకుడు దాన్ని ఎక్కువసేపు ఎందుకు వాడుకున్నాడంటే దానికి మంచి డ్యాన్సు జూనియర్ ఎన్టీఆర్ చేత చేయించడానికి వీలు కలుగుతుంది. తద్వారా ఏంటంటే కాస్తంత ఈ ప్రేక్షకుల్ని బాగా కూర్చోబెట్టడానికి వీలవుతుంది అని చెప్పడానికి వీలవుతుంది అనమాట. ఇది ఈ పాట. నిజానికి జాన్వీ కపూర్ కూడా మంచి సినిమాలు చేసిందే యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పక్కన కొంచెం చూడాల్సి వస్తే జాన్వీ కపూర్ని కొంచెం మనం కొంచెం తక్కువేమో అనేటువంటిది పద్ధతిలోనే ఉంది. ఎన్టీఆర్తో కొంచెం ఆ పద్ధతి హీరోయిన్ చేయాలంటే కష్టం. ఎందుకంటే సీరియస్గా చేసేటువంటి సినిమాలు వేరుగా ఉంటాయి, ఇది ఇలా ఉంటుంది. అఫ్కోర్స్ ఈ సాంగ్ వరకే మనం తీసుకోవాలి, ఎందుకంటే సినిమాలో ఉండే దాని ప్రకారం ఎలా ఉంటుందో తెలీదు. మనము అరవింద సమేత ఉంది, చాలా సీరియస్ ప్లస్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి మూవీ అలాంటిది. అక్కడ సమంత కూడా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. సమంత సంథింగ్ మేబీ ఇంకొక ఎవరు హీరోయిన్ ఉన్నారనమాట, అలా అనమాట. కాకపోతే ఈ ఇంతవరకు ఈ సినిమా వరకు హీరోయిన్ ఈ పాట పెర్ఫార్మెన్స్ వరకు చూస్తే ఒక 40%కే ఇవ్వచ్చు. అతనిది అయితే మామూలుగా 40-50%లో ఈ హీరోయిన్కి ఇస్తే 95% మనం జూనియర్ ఎన్టీఆర్కే ఇవ్వాలి. ఇది నేను ఈ పాట పరంగా నేను జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ 100% ఫిట్ ఉండేటువంటి మంచి డ్యాన్స్ని మనకి పెర్ఫామ్ చేశాడు. అఫ్కోర్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇది చాలా బాగుంటుంది. మన డాల్బీలో అది చూసినప్పుడు అదిరిపోతుంది సౌండ్ అనమాట. తప్పకుండా మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటారు ఇదంతాను. కాకపోతే నేను దాని మీద కొంత విశ్లేషణ అనమాట. ఏంటంటే కొద్దిగా అరబిక్ ట్యూన్ లాగా ఉండడం, తర్వాత ఏంటంటే ఇలా హీరోయిన్ కొంచెం నీకు ఆమె వచ్చిన టైంలోనే జూనియర్ ఎన్టీఆర్తో కలిపి చూపిస్తున్నాడు. అలా లేనప్పుడు ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రమే చూపిస్తున్నాడు, ఎన్టీఆర్ని మాత్రమే ఎలివేట్ చేస్తున్నాడు ఎక్కువ. ఏం చేద్దంటే ఆమె అంత స్పీడప్ అందుకోలేకపోతుంది. కాబట్టి ఏం చేశాడంటే మ్యాక్సిమం డైరెక్టర్ చాలా జాగ్రత్తగా సాంగ్ని మంచి చక్కటి మేకప్ చేసి బయటికి మనకి యూట్యూబ్లో వదలడం జరిగింది. ఇది ఈరోజు నేను విశ్లేషణ చేశాను. నా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నేను గమనించిన పాయింట్లను నచ్చినది మీరు కామెంట్ చేయండి, నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఇదే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నాను.